సార్ ఇప్పుడు ఎస్ఐఎఫ్‌లో ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి సార్? కొంచెం డీటెయిల్‌గా చెప్తారా? ఇది యాక్చువల్‌గా ఎన్ఎఫ్ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అండి. మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఫస్ట్ టైమ్ ఒక ఫండ్ లాంచ్ అవుతుందో దాన్ని మనకి ఎన్ఎఫ్ఓ రూపంలో మనకి అవైలబిలిటీలో ఉంటుంది మార్కెట్‌లో. ఓకే. ఫేస్ వాల్యూ అంటారు. అంటే ఒక ఫండ్‌కి ఒక ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. ₹10 అనేది ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్‌లో జనరల్‌గా. సో అలా ఫేస్ వాల్యూ ₹10 ఉన్నప్పుడు అది ఫస్ట్ మార్కెట్‌లో లాంచ్ అయినప్పుడు అందుబాటులోకి ఒక 15 డేస్‌లో పెడతారు. ఓకే. సో ఆ 15 డేస్ టైమ్‌లో ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా వాళ్ళందరికీ కూడా ₹10 ఎన్ఏవితోనే అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే. అది స్టార్టింగ్ పాయింట్. ఒక 15 డేస్ టైం తీసుకున్న అక్కడి నుంచి సెకండరీ మార్కెట్‌లోకి రీలాంచ్ అవుతుంది. అప్పుడు ఆ ₹10 కాస్త ₹10 10 పైసా, ₹10 20 పైసా అలా మనకి మార్కెట్ పెరుగుతున్నప్పుడల్లా ఎన్ఏవి పెరుగుతూ ఉంటుంది. సో ఎన్ఎఫ్ఓ అనేది ఏంటంటే ప్రైమరీ ఇన్వెస్ట్‌మెంట్. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంటే ఎన్ఎఫ్ఓ. సో అట్లాగే ఇప్పుడు మనకి ఇన్నాళ్ళు చూసారు అందరూ కూడా ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి. కన్సంప్షన్ ఫండ్ అని, ఫార్మా ఫండ్స్ అని, హెల్త్ కేర్ ఫండ్స్ అని చాలా రకాల ఫండ్స్ వచ్చాయి. సో అవన్నీ ₹10తో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు అలాగే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఫస్ట్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అనేది మన సెబీ సెక్యూరిటైజేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1 అక్టోబర్ 2025 నుంచి లాంచ్ చేసింది. సో అలా లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన కంపెనీయే క్వాంట్. సో క్వాంట్ వాళ్ళు ఎస్ఐఎఫ్ లాంచ్ చేశారు. వాళ్ళు ఈక్విటీ లాంచ్ చేశారు. ఈక్విటీ X100 అంటారు. అదొక ఫండ్ లాంచ్ చేశారు. అలాగే హైబ్రిడ్ ఫండ్ లాంచ్ చేశారు. అలా క్వాంట్ వాళ్ళు ఇండియాలో ఫస్ట్ ఎస్ఐపి మొదలుపెట్టింది క్వాంట్. తర్వాత మనకి ఎడల్వైజ్ వాళ్ళు కూడా ఒక మంచి హైబ్రిడ్ ఫండ్తో వచ్చారు. తర్వాత ఎస్బీఐ మ్యాగ్నమ్ వాళ్ళు కూడా ఒక ఎస్ఐఎఫ్ని పట్టుకొచ్చారు హైబ్రిడ్ ఫండ్తో. ఇప్పుడు కొత్తగా ఐటీఐ కంపెనీ వచ్చింది. సో ఐటీఐ వాళ్ళది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఒకప్పుడు చాలా ఓల్డ్ కంపెనీయే. అప్పట్లో ఉండేది కంపెనీ. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ ఐఐటి ఫుల్ ఫామ్ అది. సో దాన్ని ఫ్రాంక్లిన్ టెంపుల్ వాళ్ళు తీసేసుకున్నారు. ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో అది ఐటీఐ. అంతకుముందు 1964లో ఫస్ట్ యూటీఐ వచ్చింది. ఒక గవర్నమెంట్ కంపెనీ లాగా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని వచ్చింది. తర్వాత ప్రైవేట్ కంపెనీగా ఐటీఐ వచ్చింది. సో ఆ ఐటీని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు తీసేసుకొని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్గా పేరు మార్చారు. ఇప్పుడు 10 years బ్యాక్ నుంచి వాళ్ళు ఐటీఐ వాళ్ళు కూడా మళ్ళీ సొంతంగా మొదలుపెట్టారు మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళు మిడ్ క్యాప్ చూసినా, మల్టీ క్యాప్ చూసినా, అలాగే ఐటీఐ స్మాల్ క్యాప్ చూసినా కూడా రిటర్న్స్ చాలా ప్రామినెంట్ గా ఉన్నాయి. 30% సిఏజిఆర్ వచ్చిన దాఖలు కూడా ఉన్నాయి. సో ఐటీఐ ఒక మంచి ఫండ్ హౌస్. సో వాళ్ళదే ఇప్పుడు కొత్తగా ఎస్ఐఎఫ్ కూడా వచ్చింది అనమాట. ఓకే. సో మనకి ఈ 10th నవంబర్ నుంచి 24th నవంబర్ దాకా కూడా మనకి ఎస్ఐఎఫ్ అందుబాటులో ఉంది ఎన్ఎఫ్ఓ రూపంలో. అంటే ఈ టైంలో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్ లో ఫేస్ వాల్యూ ₹10 అంటాం. అంటే ఒక యూనిట్ కాస్ట్ ₹10. కానీ ఎస్ఐఎఫ్ లో మినిమం ₹1000 పెట్టారు. అంటే ఒక ఫేస్ వాల్యూ ఒక యూనిట్ వచ్చి మీకు ₹1000 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ 10 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీని ఫేస్ వాల్యూ కూడా పెంచారు వీళ్ళు. సో ₹1000 మీకు ఎన్ఏవితో స్టార్టింగ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది 1 నవంబర్ నుంచి 24th నవంబర్ దాకా.